Hi everyone, welcome back to my channel. How are you? I hope that you are doing well. So today's topic about Terraform. నేను ఈరోజు టెరాఫామ్ థియరీ డీల్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టెరాఫామ్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి, హౌ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ టెరాఫామ్ స్క్రిప్ట్, వాట్ ఆర్ ద కమాండ్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్, లైక్ టెరాఫామ్ రన్, టెరాఫామ్ అప్లై అని నెక్స్ట్ వీడియోలో డీల్ చేస్తాను. టుడే విల్ టాక్ అబౌట్ ఓన్లీ టెరాఫామ్ థియరీ ఒకటి నేను ఈరోజు డీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నవేడేస్ టెరాఫామ్ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ది జాబ్స్. మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంతా టెరాఫామ్ గురించే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది బికాస్ ఇట్స్ అబౌట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. కాబట్టి దాని గురించి నేను ఆ మాట ఎందుకన్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఆ మాట ఎందుకన్నాను, దానికి నేను డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తాను. సో స్టే ట్యూన్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి ఈ రాబోయే 10 to 15 minutes. I'll make sure that you will get understand what is Terraform exactly means. So let's start our class. So Terraform is all about ఓపెన్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a కోడ్ అంటారు దాన్ని. సో నేను రాసి చెప్తాను, డోంట్ వరీ. Terraform means ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a కోడ్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ as code. In a way చెప్పాలంటే టెరాఫామ్ is nothing but a tool. అదొక టూల్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై, ఇన్వెంటెడ్ ఆర్ క్రియేటెడ్ బై హ్యాషీక్రాప్ అనే ఒక మనిషి ఉంటాడు. హీఈస్ ద పర్సన్ దట్ హీఈస్ ద జీనియస్ హూ క్రియేటెడ్ దిస్ టెరాఫామ్. స్క్రిప్ట్ కానీ ఏదైనా అతనే తయారు చేశాడు, డాక్స్ ఎవ్రీథింగ్. సో హిస్ నేమ్ ఈస్ హ్యాషీక్రాప్స్, క్రియేటెడ్ బై టెరాఫామ్, క్రియేటెడ్ బై. Just remember his name, important. HashiCrop. He is the main person behind creating of this Terraform. Declaration, configuration, script and the చేసింది ఈ HashiCrop. So now we'll get to the straight to the point. What is Terraform means infrastructure as a code. In shorter version లో IAC అంటారు దాన్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటారు అసలు ఎగ్జాక్ట్లీ టెరాఫామ్ని. ఆ మీనింగ్ నేను చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అసలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటారు. ఆల్సో నోన్ యాజ్ బ్రాకెట్లో IAC, నాట్ IAC, క్యాప్స్. సో నేను ఆ మాట ఎందుకన్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ డస్ ఇట్ మీన్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్, మీరు ఏ క్లౌడ్ ప్రొవైడర్ అని తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ AWS, Azure, GCP, ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ సర్వర్స్ లైక్ ఇన్స్టాన్సెస్ అని AWSలో అంటాం, వర్చువల్ మిషన్స్ అని Azureలో అంటాం, GCPలో ఇంకోలాగా అంటాం. సో వీటిల్లో ఒక సర్వర్ని ఫర్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో, ఇక్కడ పైన చూడండి నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ఇన్స్టాన్స్ని ఇలా లాంచ్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేసి తర్వాత కనెక్ట్ చేసి ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ఏ మాన్యువల్ వే. ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలి ఇలా. సో నీకు ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు నెట్వర్క్ కానీ లోడ్ బ్యాలెన్సింగ్ కానీ, లైక్ ఫైర్ వాల్స్ అని, డేటాబేస్ అని, లైక్ స్టోరేజ్ బకెట్స్ చూపిస్తున్నాను. స్టోరేజ్ బకెట్స్ ఆల్సో నోన్ యాజ్ S3 బకెట్స్, లైక్ S3 స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ క్లౌడ్ అంటారు కదా. మళ్ళీ IMS కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కనపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆటోమేట్ చేసి ఒక స్క్రిప్ట్తో క్రియేట్ చేసేదాన్ని టెరాఫామ్ అంటారు. నేను ఇప్పుడు దాన్ని చెప్తాను. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ, ఇప్పుడు నేను చేత్తో చూసారా లాంచ్ ఇన్స్టాన్స్, ఆఫ్టర్ దట్ యూ విల్ గో అండ్ చూపిస్తున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడ వెబ్ సర్వర్ నేమ్ పెట్టి, ఇక్కడ మీరు ఏ ఫ్లేవర్ కావాలి, ఓఎస్లో ఉబంటువా, దాంట్లో మళ్ళీ మీకు కీ వాల్యూ పేర్స్ అవసరమా వద్దా, ఎంత మాన్యువల్లీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాన్యువల్. యూ ఆర్ డూయింగ్ మాన్యువల్లీ.
ఒకవేళ if your manager asks to create 20 EC2 instance in AWS, then it will take longer time. సో ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ టు క్రియేట్ అట్ ఏ టైం, ఇమీడియట్ కావాలంటే. తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్ చేసి దాని తర్వాత కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ వెరీ హెక్టిక్ టు డూ ఆల్ దిస్ స్టఫ్. సో దాన్ని ట్యాకిల్ చేయడానికే, షార్టర్ వేలో చేయడానికే, ఆటోమేట్ చేయడానికి స్క్రిప్ట్ మొత్తాన్ని టెరాఫామ్ అంటారు. నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. మీరు ఒక కోడ్ చూస్తే మీకు ఒకవేళ సర్వర్ క్రియేట్ చేసి సర్వర్లో ప్రాపర్ స్టోరేజ్ బకెట్స్ కావాలి, డేటాబేస్, నెట్వర్కింగ్, ఫైర్ వాల్స్, ఇవన్నీ ఒక స్క్రిప్ట్ రూపంలో మనం ఏర్పాటు చేసి టెరాఫామ్ కమాండ్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయగలిగితే టెర్మినల్లో, దెన్ ఆటోమేటిక్లీ మీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలో అన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యి వస్తాయి బయటికి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిక్లరేటివ్ కాన్ఫిగరేషన్ ఇన్ టెరాఫామ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టెరాఫామ్ main.file అంటారు, main.tf అంటారు. ఇట్స్ నథింగ్ బట్ వేర్ యూ స్టోర్ యువర్ డిక్లరేటివ్ కాన్ఫిగరేషన్. నేను ఇందాక నుంచి అంటున్నాను డిక్లరేటివ్ కాన్ఫిగరేషన్ బ్లాక్ main.tf అని. ఇట్స్ నథింగ్ బట్ నేను చూపిస్తాను చూడండి. ఇది నా టెరాఫామ్ నా గిట్హబ్ రెపో. దీంట్లో ఇక్కడ చూడండి main.tf ఈజ్ నథింగ్ బట్ టెరాఫామ్ అని. main.tf అనేది ఒక ఫైల్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ టెరాఫామ్. ఆ సింబల్ కూడా పైన చూపిస్తాను మీకు. ఇది ఇలా రాయాలి స్క్రిప్ట్ని. ఇదిగోండి S3 బకెట్, నాకు స్టోరేజ్ S3 బకెట్, నాకు ఎంత స్టోరేజ్ కావాలో అక్కడ నేను రిక్వైర్మెంట్స్ అక్కడ పెడతాను. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్, నథింగ్ బట్ ఫైర్ వాల్స్. నేను చెప్పాను కదా ఓవరాల్గా ఇప్పుడు మా థియరీ రూపంలో. అలానే ఇక్కడ జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ఏ కోడ్ ఫామ్. అలా సెక్యూరిటీ గ్రూప్స్, ఫైర్ వాల్స్ లాగా. ఆ తర్వాత ప్రొవైడర్ బ్లాక్, నీ రీజను, IMA రోల్స్ కానీ, నీ డేటాబేస్ కానీ. ఇది ఇంకా శాంపుల్కి చూపించాను. మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు ఆ ఈ టెంప్లెట్ రాసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే దెన్ డెఫినెట్లీ నీకు ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలో అన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యి వస్తాయి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకన్నానంటే ఇందుకే, మీకు ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ టెరాఫామ్ అనే ఫైల్ ఉంటుంది. ఇది ఆల్సో కాల్డ్ యాజ్ main.tfలో మీరు main.tfలో రాసి దాన్ని టెర్మినల్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఎలా చేస్తారు? దేర్ ఆర్ సర్టెన్ కమాండ్స్. రేపు ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు నేను ఇలా ఒక కోడ్ రాసి దాన్ని నేను అప్లై చేస్తాను. టెరాఫామ్ అప్లై అలా చేసి నేను క్రియేట్ చేస్తాను 1 2 3 ఇన్స్టెన్స్ని. అన్ని రిక్వైర్మెంట్స్ నేను ఒక దాంట్లో పేస్ట్ చేసి. సో మీరు అడగొచ్చు, సార్ ఇదంతా కోడ్ రాగుంది, ఆ స్ట్రింగ్స్ వాడాలా, ఇవన్నీ చేయాలా అని మీరు అడగొచ్చు, డౌట్ రావచ్చు. నో, నథింగ్, యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్. జస్ట్ మీరు ఈ టెరాఫామ్ డాక్స్ ఉంటాయి చూసారా, ఈ టెరాఫామ్ డాక్స్లోకి వెళ్ళి, డాక్స్ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్, అక్కడికి వెళ్ళి మీరు ఈ టెంప్లెట్ని చూసారా, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్ఫిగరేషన్ బ్లాక్ అంటారు, డిక్లరేటివ్ కాన్ఫిగరేషన్ బ్లాక్ అంటారు దీన్ని. ఈ బ్లాక్లో నుంచి మీకు అకార్డింగ్ టు యువర్ రిసోర్సెస్, అకార్డింగ్ టు నీ ఒక రిక్వైర్మెంట్స్ ప్రకారం నువ్వు ఈ బ్లాక్ని తీసుకెళ్ళి ఈ బ్లాక్ని తీసుకెళ్ళి నువ్వు ప్రాపర్గా ఎలాగైతే చేయాలనుకుంటున్నావు అలా చేయొచ్చు. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ అక్కడ కొన్ని మార్పులు చేర్పులు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్షన్ ఉంది, వర్షన్స్ ఏముంటుంది, సోర్స్, ప్రొవైడర్లో రీజన్, అకార్డింగ్ టు నీ ఈడబ్ల్యూఎస్లో రీజన్ కానీ ఎజ్యూర్లో నీ రీజన్ పెట్టాలి, IMA అడ్రస్, ఇలాంటివన్నీ మారుస్తూ ఉండాలి, ప్రతిదీ చేంజ్ చేస్తూ ఉండాలి. జస్ట్ మినిమల్ చేంజెస్ చేసి మీకు ఎన్ని కౌంట్ అని ఇక్కడ ఒక కౌంట్ అని రాసి ఒక 10 ఇన్స్టెన్సెస్ కావాలి విత్ ఇంక్లూడింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ లైక్ నెట్వర్క్ కానీ డేటాబేస్ కానీ. మేము ఇప్పుడు చూపించా చూడండి, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అనేది చూడండి, ప్రొవైడర్స్, రిసోర్సెస్, ఎవ్రీథింగ్ కామన్ డాక్స్లో. దీంట్లో జస్ట్ యూ హ్యావ్ టు పిక్ దట్ పర్టికులర్ టెంప్లెట్ ఫ్రమ్ దేర్ అండ్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ బై రన్నింగ్ ద కమాండ్స్. బట్ యూ హ్యావ్ టు చేంజ్ మినిమం చేంజెస్ అనేది చేయాలి. నథింగ్ బట్ యూ హ్యావ్ టు అప్లై వాట్ ఆర్ ద రిక్వైర్డ్ థింగ్స్ యూ వాంట్. అంటే మీకు ఏం కావాలి, మేనేజర్ ఏం చెప్పారు, అకార్డింగ్ టు దట్ యూ వాంట్ టు డూ. మీకు ఎన్ని ఇన్స్టెన్స్లు కావాలి, వాటిలో ప్రాపర్ ఫైర్ వాల్స్, నెట్వర్క్, డేటాబేస్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు. యూ హ్యావ్ టు రీనేమ్ యువర్ స్క్రిప్ట్ని. ఆ టెంప్లెట్లో మినిమం చేంజెస్ చేయాలి, చాలా అంతే. మినిమం చేంజెస్ చేసి అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్ దాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ రన్, టెరాఫామ్ అప్లై డెఫినెట్గా ప్రాపర్గా జరిగితే నేను ఆటోమేటిక్లీ నువ్వు అనుకున్నట్టు నువ్వు బయటకి వచ్చి ఇన్స్టెన్స్లో చూడొచ్చు, 4-5 ఇన్స్టెన్స్లు క్రియేట్ అయ్యి ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ 4, ఇఫ్ యూ వాంట్ 10, దెన్ యూల్ కమ్ అండ్ సీ 10 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయండి. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే చేయాలి, రాయడం ప్రాపర్గా రాయాలి. సో ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఐ థింక్ ఎంతకన్నా డీటెయిల్గా ఎవరు చెప్పరో ఎక్స్ప్లెయిన్ చేసి. సో నెక్స్ట్ పాయింట్ కమ్ టు ఇంకోటి ఏమంటారంటే,
ఈ మనం రాసుకుంటాం చూడు, ప్రతిదీ గిట్హబ్లో స్టోర్ చేసుకోవచ్చు. గిట్హబ్ నుంచి మనం పుల్ చేసుకోవచ్చు కూడా. నో ప్రాబ్లమ్ అబౌట్ దట్. సో దిస్ కోడ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ది గిట్హబ్ ఆల్సో. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో మీరు టెరాఫామ్ ఇందాక నుంచి ఏడబ్ల్యూఎస్లోనే చదువుతున్నారు. టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే ఆ ఇన్స్టెన్స్లు కానీ విఎమ్స్ కానీ ఒక ఏడబ్ల్యూఎస్లోనే కాదు సర్వర్స్. మీరు ఎజూర్లో క్రియేట్ చేయొచ్చు, జీసీపీలో క్రియేట్ చేయొచ్చు. ఎజూర్ మైక్రోసాఫ్ట్ది, ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వాళ్ళది. సో వాటిల్లోకి వెళ్ళి కూడా మీరు టెరాఫామ్ స్క్రిప్ట్ యూజ్ చేసి మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ కానీ మీ లీడ్ కానీ మిమ్మల్ని అడగొచ్చు, డివాప్స్ ఇంజనీర్, నాకు ఒక 10 ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ కావాలి, ఒక 10 ఎజూర్ విఎమ్స్ కావాలి. ఇక్కడేమో ఇన్స్టెన్స్ అంటాం, అక్కడేమో విఎమ్స్ అంటాం, వర్చువల్ మెషిన్స్ అంటాం. ఇట్ జస్ట్ టెక్నాలజీ చేంజ్ అయితే అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ దే చేంజ్డ్ దేర్ నేమ్స్. సో అక్కడ వాళ్ళు మీ మేనేజర్ అడిగారు, కమ్ బ్యాక్ టు ఎగ్జాంపుల్, మీ మేనేజర్ అడిగాడు ఒక 10 ఇన్స్టాన్సెస్ ఏమో దీంట్లో కావాలి, ఒక 10 ఏమో ఎజూర్లో కావాలని అడిగాడు క్లౌడ్ ప్రొవైడర్స్. మీరు ఏం లేదు, టెరాఫామ్ స్క్రిప్ట్లోకి వెళ్ళి, టెరాఫామ్ ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ డాక్స్కి వెళ్ళాను, అలానే ఎజూర్ డాక్స్లోకి వెళ్ళి మీరు ఆ టెంప్లెట్ తీసుకొని అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ నాకు 10 దీంట్లో కావాలని ఎజూర్ డాక్స్లోకి వెళ్ళి ఆ టెంప్లెట్ని, ఆ కాన్ఫిగరేషన్ బ్లాక్ని కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీకు రిక్వైర్మెంట్స్ తగినట్టుగా మళ్ళీ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి ఒక 10 ఇన్స్టెన్స్ని మీరు క్రియేట్ చేసి ఆ టెంప్లెట్ని కాపీ చేసి ప్రాపర్గా చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ 10 అక్కడ ఒక 10 క్రియేట్ అవుతాయి. ఇట్స్ వెరీ ఈజీ. అదే మాన్యువల్గా చేయాలనుకో, మీరు లాంచ్ ఇన్స్టాన్స్ చేయాలి, క్రియేట్ చేయాలి, ప్రతిదీ ఇది అలా ఎన్ని చేస్తాం, ఒకటి చేస్తాం, మళ్ళీ అక్కడ చేస్తానే ఉంటాం. ఇట్ విల్ టేక్ టైం. అదే ఒక స్క్రిప్ట్ కానీ టెరాఫామ్ రూపంలో రాస్తే ప్రతి ఒక్క క్లౌడ్ ప్రొవైడర్ అంటే ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది, వితౌట్ హ్యావింగ్ ఎనీ మాన్యువల్ ఎర్రర్స్ కూడా తక్కువ ఉండే. సో దట్స్ వై టెరాఫామ్ ఈజ్ అన్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫస్ట్లో కూడా చెప్పినట్టు ఇంట్రడక్షన్ వీడియోస్, టెరాఫామ్ విల్ ప్లే కీ రోల్ ఇన్ ది క్రియేటింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యువర్ రిక్వైర్మెంట్. చెప్పలా ఒక 10 కావాలంటే మీ మేనేజర్ దీంట్లో కానీ దాంట్లో కానీ యూ కెన్ క్రియేట్ వెరీ ఈజీలీ. మీరు ఇందాక నుంచి అంటున్న క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ నథింగ్ బట్, మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పుంటా, క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ నన్ అదర్ దెన్ దిస్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ నన్ అదర్ దెన్ ఏడబ్ల్యూఎస్ కానీ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్, జీసీపీ, these are called as క్లౌడ్ ప్రొవైడర్స్. బట్ ట్రెండింగ్లో అయితే ట్రెండ్ కాదు, ఎక్కువ కంపెనీస్ ఎక్కువ ఏడబ్ల్యూఎస్ వాడతారు. అలానే ఏడబ్ల్యూఎస్ ఒకటే కాదు, ఎజూర్ కూడా తెలియాలి. బేసిక్గా టెరాఫామ్ క్లౌడ్ ప్రొవైడర్ కాబట్టి. సో ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్లో మీకు ఎక్కడికి వెళ్ళైనా ఇన్స్టెన్స్ని, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఆ టెరాఫామ్ స్క్రిప్ట్ main.tf. మీరు డాక్స్లోకి వెళ్ళి బేసిక్గా టెంప్లెట్ని ఒక కాపీ చేసి, బట్ మీ మినిమం చేంజెస్ చేయాలి. మీ టైప్ ఇన్స్టెంట్ T3 మైక్రాన్ అని, ఈ రిసోర్సెస్ కానీ అలా మినిమం చేంజెస్ చేసి నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే కొన్ని కమాండ్స్ వాడి డెఫినెట్గా మీకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలో అన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. యాజ్ ఆస్క్డ్ బై యువర్ మేనేజర్ ఎలా అడుగుతారో అలా మీరు క్రియేట్ చేయొచ్చు. దట్స్ అబౌట్ ది అలా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కోడ్ మా ప్రతి ఒక్క క్లౌడ్ ప్రొవైడర్కి యూజ్ అవుతుంది టెరాఫామ్. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నేచర్ అని మీకు ముందే చెప్పాను. మీరు ప్రతిసారి ఈ 10 ఇన్స్టెన్స్ కావాలనుకో, ఇన్స్టెన్స్కి వెళ్ళి ప్రతిసారి లాగిన్ అయ్యి కన్సోల్లోకి వెళ్ళి క్రియేటింగ్ 1 by 1 ప్రతి ఒక్కసారి ఆ ఓఎస్ ఉబంటు ఓఎస్ లాంచ్ ఇన్స్టెన్స్ వితౌట్ కీ వాల్యూ పేరు, అది పెద్ద ప్రాసెస్. అది ప్రతిసారి ఒక 20 చేయాలంటే ఒకేసారి మీకు 10 minutesలో కావాలంటే అది చాలా టైం పడుతుంది. ఆ 10 minutesలో మీరు ఒక కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయగలిగితే 10 ఇన్స్టెన్స్ ఈజీ క్రియేట్ అయ్యేది. ఇట్స్ అబౌట్ టెరాఫామ్. అంత పవర్ఫుల్ టెరాఫామ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ విత్ రిగార్డింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ దీస్ సర్వర్స్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కంప్లీట్ హోల్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసే పవర్ఫుల్ ఉన్న టూల్ ఏదైనా ఉంటే టెరాఫామే కంప్లీట్గా. టెరాఫామ్ నాట్ ఓన్లీ అబౌట్ సర్వర్స్, చెప్పా కదా, ఎంటైర్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ని ఆటోమేట్ చేయగలను. అంత పవర్ఫుల్. ఆటోమేట్ అంటే చెప్పాక మీకు నాట్ ఓన్లీ రైటింగ్ స్క్రిప్ట్ లైక్ బ్యాష్ కానీ, షెల్ కానీ, పవర్ షెల్ కానీ, లేకపోతే పైథాన్ కానీ. ఇట్స్ ఆల్సో అబౌట్ ద కాన్ఫిగరేషన్ టెంప్లెట్స్. అక్కడ నుంచి ఆ టెంప్లెట్స్ని తీసుకొచ్చి అకార్డింగ్ టు మార్చుకొని క్రియేట్ చేయటమే. యూ కెన్ రిప్లికేట్ అంటే ప్రొడక్షన్ సిస్టమ్ని నేను చూపించేది చూడు, ఆ గ్రాఫికల్ యూజర్ ఇన్స్టెన్స్లో ఇక్కడ ఇది యుబంటు కానీ, వెబ్ సర్వర్ నేమ్ కానీ, ఎవ్రీథింగ్ మీరు అకార్డింగ్ టు యువర్ నేమ్
వితౌట్ కీ వాల్యూ పేర్స్ కానీ, లాంచ్ ఇన్స్టాన్స్ కానీ, బకెట్స్ కానీ, ఫైర్ వాల్స్ కానీ, ఎవ్రీథింగ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిద్ది, ఆటోమేట్ చేయగలదు. ఆటోమేట్ చేసే కెపాసిటీ ఉంది దాన్ని టెరాఫామ్కి. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ అ పవర్ఫుల్ ఆటోమేటెడ్ టూల్ అంటారు దాన్ని. సో కమింగ్ బ్యాక్ టు ఎంటైర్ సిస్టమ్ ఆటోమేట్ చేయగలదు. ఐక్యాక్ మేక్ మోర్ ఫుల్ కంపేర్ టు మాన్యువల్లీ లాంచింగ్ VMs. సో ఇది టెరాఫామ్. ఇట్స్ అబౌట్ ది టెరాఫామ్ థియరీ అని చెప్పొచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే టెరాఫామ్ ప్రాక్టికల్గా నేను చేసి చూపించాలి. ప్రాక్టికల్గా రేపటి వీడియోలో మీకు క్లియర్ కట్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో బేసిక్ డెఫినేషన్ అయితే ఇదే. టెరాఫామ్ automated scripter. This means instead of manually creating all these servers కానీ, స్టోరేజ్ కానీ, బకెట్స్ కానీ, you are just automating the scripter by writing టెరాఫామ్ స్క్రిప్ట్ ఒకటి main.tfలో రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ ఆ టెర్మినల్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఆ ఇన్స్టెన్స్లు అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇట్స్ బెటర్. రేపు మీకు లైవ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. డాక్స్లోంచి తీసుకొని క్రియేట్ చేసి ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తాను టుమారో. ఇప్పుడు చూడండి, ఫ్రీ ఇన్స్టాన్స్ ఉంది అక్కడ. రేపు నేను యూజ్ చేసి ఖచ్చితంగా ఒక ఇన్స్టాన్స్ని అయితే క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ EC2 కానీ, ఈ IMA అడ్రస్ కానీ ఇవి కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఈ IMA కానీ, S3 బకెట్స్, నథింగ్ బట్ స్టోరేజ్ బకెట్స్ కానీ ఇంకా చూపిస్తున్నాను. S3 బకెట్స్ కానీ, IMA కానీ ఇవన్నీ మీరు జస్ట్ అక్కడ టెరాఫామ్ స్క్రిప్ట్లో మెన్షన్ చేస్తే చాలు. యూ విల్ గెట్ ఏ ప్రాపర్గా మీకు ఎలా కావాలంటే అకార్డింగ్ టు అలా చేయగలరు. దట్ ఈస్ ద పవర్ఫుల్నెస్ ఆఫ్ టెరాఫామ్. అంత పవర్ఫుల్ స్క్రిప్ట్ ఆటోమేట్ చేయగలదు ప్రతి ఒక్క స్క్రిప్ట్ని main.tfలో. మీరు అడగొచ్చు, మీరు ఇందాక నుంచి చదువుతున్నారు, మీరు అది ఎవరు గుర్తుపెట్టుకుని ఏ క్లాస్ చెప్పేవాళ్ళు కానీ ఎవరు కూడా మీరు అది మొత్తం ఒక రఫ్ ప్యాచ్లో గుర్తుపెట్టుకుంటే సరిపోయింది ఆ టెంప్లెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, రిసోర్సెస్ బ్లాక్, రిక్వైర్డ్ ప్రొవైడర్, తర్వాత రిసోర్సెస్ అని ఉంటాయి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రొవైడర్స్, ఈ ప్రొవైడర్, తర్వాత రిసోర్సెస్, తర్వాత మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అకార్డింగ్ టు నువ్వు చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రీజన్ UE ఈస్ట్ వెస్ట్ కదా, అకార్డింగ్ టు నా టెర్మినల్ ఏది ఉందో అది చేయాలి. ప్రొవైడర్ నీకు AWS ఇజూరా అది మార్చుకోవాలి. EMI ఐడి ఉంటుంది. ఆ మీ ఇన్స్టెన్స్లో ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి. EMI ఐడి మీ కింద చూపించి ఎక్కడ EMI ఐడి చూపించుకోవాలి. తర్వాత కమింగ్ బ్యాక్ టు ఇన్స్టెన్స్ టైప్ 2 T2 పాయింట్ మైక్రోనా లేకపోతే T3 పాయింట్ మైక్రోనా అది మార్చాలి. మీకు స్టోరేజ్ కావాలా, ఫైర్ వాల్స్ కావాలా, నెట్వర్క్, ఇక్కడ చూడు స్టోరేజ్, ఇవన్నీ కూడా మీరు రాసే పని ఉండదు. జస్ట్ యూ హ్యావ్ టు డాక్స్లోకి వెళ్ళి చూసుకునే సరిపోయింది. ఇలాంటివన్నీ చేయాలి మీరు. ఇలాంటివన్నీ ప్రాపర్గా అకార్డింగ్గా మార్చుకోవాలి. మీకు ఎంత కావాలో అంత HTTP పోర్ట్ రేంజెస్ కానీ ఇవన్నీ అకార్డింగ్ టు మార్చుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ అట్ టెరాఫామ్స్. దిస్ ఈజ్ ద బేసిక్ టెరాఫామ్ ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు. ఇంతకన్నా మేబీ యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ అబౌట్ దట్. సో టెరాఫామ్ కెన్ డిప్లాయ్ రిసోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్లో దీన్ని వాడతారు. చెప్పాక AWS, Azure, GCP, దీస్ 3 things ఆర్ రైట్ నౌ ట్రెండింగ్ ఇన్ ది క్లౌడ్ మార్కెట్. అందుకే ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటారు. బై యూజింగ్ దిస్ వీఆర్ క్రియేటింగ్ ఇన్స్టాన్సెస్ కానీ, VMs కానీ క్రియేట్ చేయడం జరిగింది. సో యాజ్ ఏ హోల్ ఐ వాంట్ టు సమ్ అప్ ఇన్ వన్ వర్డ్. టెరాఫామ్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. మీకు అది చెప్పాను నేను, వాట్ ఈస్ టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఇట్స్ క్రియేట్ ఎంటైర్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ మొత్తం, ఆ స్ట్రక్చర్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం క్రియేట్ చేయగల పవర్ఫుల్ టూల్ ఏదన్నా ఉందంటే అది టెరాఫామ్. జస్ట్ బై ఆటోమేటింగ్, నథింగ్ బట్ బై రైటింగ్ ద టెరాఫామ్ స్క్రిప్ట్, ఆల్సో నోన్ యాజ్ డిక్లరేటివ్ కన్ఫిగరేషన్ అంటారు, బ్లాక్ అంటారు అని. ఆ పదాలు ఎందుకు వాడుతున్నారంటే ఇంటర్వ్యూ వాడేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ దట్ పర్టికులర్ టెర్మినాలజీ. అప్పుడే యూ విల్ గెట్ ప్రాపర్ స్కోర్, వాళ్ళకు ఒక ప్రాపర్ ఐడియాలజీ వచ్చింది. హీ నో బెటర్. సో దట్స్ వై యూజింగ్ ద ప్రాపర్ టెర్మినాలజీస్ అని అనుకుంటాడు. సో యూ హ్యావ్ టు యూజ్, అందుకనే నేను వాడుతున్నాను, మీకు చెప్పాను. సో ఆ స్క్రిప్ట్ main.tf, అసలు మీరు టెరాఫామ్ ఎలా ఉంటుందంటే సింబల్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సింబల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. చూడండి, ఇది టెరాఫామ్ సింబల్. ఈ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేసి చూపిస్తున్నాను. main.tf సింబల్ మీరు
ఒకవేళ విఎస్ కోడ్లోకి వెళ్ళి మెయిన్ డాట్ టిఎఫ్ అని కొట్టగానే ఆటోమేటిక్గా యూ కెన్ సీ సింబల్ ఆఫ్ టెరాఫామ్. చూడండి, ఈ టెరాఫామ్ బేసిక్ సింబల్ లోగో హ్యాషీ క్రాప్. మీకు చెప్పాను, టెరాఫామ్ ఈస్ క్రియేటెడ్ బై ఏ ఫేమస్ పర్సన్ కాల్డ్ హ్యాషీ క్రాప్. అతనే దీన్ని సింబల్ ఇన్వెంట్ చేసింది. ఇది హ్యాషీ క్రాప్, ఇది బేసిక్ సింబల్. ఇది హ్యాషీ క్రాప్ టెరాఫామ్ అని ఇలా ఉంటుంది సింబల్. మీరు ఒక ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు కూడా మీరు ఏమని క్రియేట్ చేసుకుంటారంటే మెయిన్ డాట్ టిఎఫ్. నేను క్రియేట్ చేశాను చూడు, ఇది థీరీలోకి వెళ్ళి నేను మెయిన్ డాట్ టిఎఫ్ అనేది ఒక ఫైల్, టిఎఫ్ అనేది టెరాఫామ్. అలా ఒక ఫైల్ని క్రియేట్ చేశాను అకార్డింగ్ టు ఆ బ్లాక్ తెచ్చుకొని నేను కన్సోల్ నుంచి. సో నేను అదే సమ్అప్ చేసింది, అదే ఎవ్రీథింగ్ నేను సమ్అప్ చేసింది అదే, ప్రతిదీ అదే నేను చెప్పింది. ఇట్స్ అబౌట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అదొక పదం గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ క్రియేట్ ఎంటైర్ క్లౌడ్ మొత్తం, ఆ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయగలరు. అంత పవర్ఫుల్ టెరాఫామ్ టూల్ అనేది. సో ఆ స్క్రిప్ట్ అనేది రాయాల్సిన అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ చేంజ్ చేసుకోవాలి. అది మెయిన్లీ టెరాఫామ్ డాక్స్లోకి వెళ్ళి ఆ టెంప్లెట్ తెచ్చుకొని మీ రిక్వైర్మెంట్స్ మార్చుకోవాలి. సో మీకు అర్థమైనట్టుంది. ఇట్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ది గిట్హబ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. టెరాఫామ్ థియరీ ఇది. సో నెక్స్ట్ యాడింగ్ పెట్టాము. ఇట్స్ అబౌట్ ది ఇట్ ఈజ్ టెరాఫామ్ థియరీ. ఇది 1 to 2 times వినండి. మీకు ఖచ్చితంగా డెఫినెట్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది నేను చెప్పింది. బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ క్లారిటీ అబౌట్ ది టెరాఫామ్. బికాజ్ మీరు డెవాప్స్ ఇంజనీర్ రోల్స్ అప్లై చేసి ట్యాకిల్ చేయాలంటే మీకు 1 వార్లో చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఓన్లీ టెరాఫామ్ మీదే జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఆఫరింగ్స్. సో సి హౌ ఇంపార్టెంట్ ఈస్ టెరాఫామ్. ఎందుకంటే ఇది ఆటోమేట్ చేసే కెపాసిటీ ఉన్నోడే దెన్ విల్ గెట్ ఈజీలీ జాబ్. మీరు కష్టపడే టెరాఫామ్ నేర్చుకుంటే పెద్ద కష్టమేం కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ నార్మల్ టూల్. అది జస్ట్ లైక్ యాన్సిబుల్, జస్ట్ లైక్ సిఐసిడి పైప్లైన్, జస్ట్ లైక్ క్యూబర్నెటీస్ టూల్స్ లాగే. బట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నా, టెరాఫామ్ యాజ్ ఎ టూల్. ఇది దిస్ ఈజ్ అబౌట్ ద థియరీ. మీకు ఏమైనా కావాలంటే జస్ట్ ఇంకోసారి రీవాచ్ చేయండి, విల్ గెట్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్. సో థ్యాంక్ యూ.